రణరంగాన్ని తలపించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇరు కూటములకు అనుకూలంగా ఉండడంతో రిజల్ట్పై ఉత్కంఠత నెలకొంది. మెజారిటీ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ క్రమంలోనే ఫలితాల రోజు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు కమలం కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నారు. విజయోత్సవాల కోసం కాషాయ పార్టీ బీహార్ రాజధాని పాట్నాలో 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేసింది. మరోవైపు బీహార్ ఎన్నికల్లో తమదే గెలుపు అని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి పాల్పడే రాజ్యాంగ విరుద్ధ చర్యలను ఎదుర్కొనేందుకు సంసిద్ధులవ్వాలని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మురళి. ఎన్నికల కౌంటింగ్ కోసం పార్టీలు ఎలాంటి ప్రిపరేషన్ మొదలుపెట్టాయి? ఇక్కడ మనకి రికార్డు స్థాయిలో బీహార్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. మనకు తెలిసిన విషయమే. మొదటి విడత 65.08గా ఉంటే రెండో విడతలో దానిని మించి 68.76 పోలింగ్ శాతం నమోదైంది. టోటల్ గా పోలింగ్ శాతం చూసినప్పుడు 66.92గా ఉంది. ఇక్కడ దీంతో ప్రతి పార్టీకి పెరిగిన ఓటింగ్ శాతాన్ని చూసి ప్రభుత్వ అనుకూలత ఓటుతో మేము గెలుస్తున్నామని ఎన్డీఏ భావిస్తుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మహాగఠబంధన్ గెలుస్తుందని ఆ కూటమిలోని పార్టీలు చెప్తూ ఉన్నాయి. దీంతో రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ధీమాతోనే ఉన్నాయి మురళి. ఒక అడుగు ముందుకేసి బీజేపీ సంబరాలకి సన్నాహం అయింది. అంటే పక్కా గెలుపు మాదే అని చెబుతూ వేడుకలకు సిద్ధమైనట్టే చెప్పుకోవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు 501 కిలోల లడ్లని ఆర్డర్ చేసింది. రేపు గెలుపు సంబరాలలో ప్రజలకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బీజేపీ కార్యకర్తలు మేము రేపు ఫలితాల రోజు ఖచ్చితంగా గెలవబోతున్నాం కాబట్టి హోలీ, దీపావళి, దసరా, ఈద్ పండగలన్నిటినీ రేపే నిర్వహిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కి కారణం ఏమిటి అంటే, ఓటర్లు ఎన్డీఏ యొక్క కూటమి చేసిన అభివృద్ధికే పట్టం కట్టారని చెప్తూ ఉన్నారు మురళి. ఇంకా అదే సమయంలో మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా, లేటెస్ట్ గా వచ్చిన విషయాన్ని కూడా చూడొచ్చు. ఏంటంటే సీఎం నితీష్ కుమార్ ఇంటి బయట టైగర్ అభి జిందా హై అంటే మనకి ఇక్కడ చూసినప్పుడు పులి ఇంకా బతికే ఉంది అనే అర్థం వచ్చే పోస్టర్ ని పెట్టున్నారు. ఈ పోస్టర్ సారాంశం కూడా చూస్తే దళితులు, మహాదళితులు, అలాగే ఈబీసీలు, అగ్రవర్ణాలు, మైనార్టీస్లు అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలుకి రక్షకుడుగా ఉన్నాడు నితీష్ కుమార్ గత 20 సంవత్సరాలుగా. కాబట్టి అతనే మరోసారి గెలిచి రేపు సీఎం పదవి చేపట్టబోతున్నాడనే అర్థం వచ్చేటట్టు పోస్టర్ ని కూడా సీఎం నితీష్ కుమార్ ఇంటి బయట ఉంచడం జరిగింది. ఇంకా ప్రతిపక్ష మహాగఠబంధన్ కి సంబంధించి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఈ తన కార్యకర్తలతోటి, అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకి, ముఖ్యమైన నాయకులకి, ఆఫీస్ బేరర్లందరికీ ఈరోజు ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశాడు. నిన్న కౌంటింగ్ సమయంలో ఎలాంటి మార్గదర్శకాలను పాటించాలనేది పార్టీ ఆఫీస్ నుంచి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం లేదు, వాళ్ళ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటయ్యా అంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. అలాంటిది ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉంటే మీరు వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అని తన కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఇంకా చూసినప్పుడు మనకి ఇక్కడ మనకి రేపు అంటే ఫలితాల్లో తేలేది ఏంటయ్యా అంటే, ప్రజలు మార్పును కోరుకుంటున్నారా లేక నితీష్ కుమార్ చేసిన అభివృద్ధికే మరోసారి పట్టం కడతారా అనేది మనము రేపు మనకి తేలనుంది మురళి. అలాగే మెజారిటీ బీహారీలు సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ని కోరుకుంటున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ సీట్ల విషయానికి వస్తే ఎన్డీఏకు అనుకూలంగా ఉండటానికి
ఈ ఈ ఈ రీజన్ ఎలా చూడాలంటారు మనం ఆ తేడాని? ఇక్కడ మనము అంటే మొదటి నుంచి బీహార్లో క్యాస్ట్ ఈక్వేషన్ లో ఎన్డీఏకి పై చేయి ఉంటుంది మురళి. అవును. ఎందుకంటే సమాజంలో ఇక్కడ వాళ్ళని చూసినప్పుడు అగ్రకులాల ఓట్లు, అలాగే ఈబీసీ ఓట్లు, దళితుల ఓట్లు తీసుకొని మన అంటే ఈ మహాగఠబంధన్ కంటే కూడా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ ఈ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి దళితుల్లో ఒక సెక్షను అంటే రవిదాస్ వర్గము, అలాగే యాదవ్ సామాజిక వర్గము, ముస్లిం మైనార్టీలు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. అదే మనం చూసినప్పుడు అధికార ఎన్డీఏకి చూసినప్పుడు ఇక్కడ ఏంటయ్యా అంటే దళితుల్లో పాస్వాన్లు, అలాగే 36% ఉన్నటువంటి ఈబీసీలలో మెజారిటీ, ఇంకా అగ్ర కులాలైనటువంటి భూమిహార్సు, బనియా, బ్రాహ్మణ్ ఈ సామాజిక వర్గాలన్నీ ఉన్నాయి. అంటే మై ఫార్ములా ప్రకారం చూసినప్పుడు 32-33% మహాగఠబంధన్ కి అనుకూలంగా ఉంటే వాళ్ళకి కనీసం 40% ఓటింగ్ అనేది ఉంది ఆ సామాజిక వర్గాలు. అంటే ఈసారి కూడా మహాగఠబంధన్ గెలవాలి అంటే అక్కడ ఈబీసీలలో చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతో నిషాద్ కమ్యూనిటీకి చెందిన ముఖేష్ సహానిని ఇటువైపు తీసుకొచ్చారు. ఈ ముఖేష్ సహాని గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. మల్లా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అలాగే ఐపీ గుప్తా ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ అతన్ని కూడా తీసుకొచ్చారు. అంటే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ రావటంతో మహాగఠబంధన్ వేసుకుంటున్న లెక్కలు ఏంటంటే ఈబీసీలలో కొంత ఓట్ని ఈసారి మనం తీసుకోబోతున్నామని అంటున్నారు. అలాగే ఇక్కడ మనకి మెజారిటీ యూత్ నితీష్ కుమార్ కి అడ్వాన్స్ ఏజ్ అయిపోయింది. ఆ మార్పు శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు ఆ మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో బెల్వెదర్ స్థానాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు? బెల్వెదర్ స్థానాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో ఉంటాయి. అంటే మనం చూసినప్పుడు ఇక్కడ రాజకీయాల్లో కూడా సెంటిమెంట్లు ఉంటాయి, మిగతా క్రీడల్లో సినిమా రంగాలలో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సుప్రాల్ జిల్లాలో పీప్రా నియోజకవర్గము, అలాగా అరారియా జిల్లాలోని రాణిగంజ్, సాస్రా జిల్లాలోని సాస్రా, అలాగే దర్భంగా జిల్లాలోని కియేటి ఈ 4, అలాగే ముజఫర్ జిల్లాలోని సక్రా, ముంగేశ్వర్ జిల్లాలోని ముంగేశ్వర్ ఈ 6 కూడా వెల్ వెదర్ స్థానాలుగా చెప్తూ ఉంటాము. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ కూటమి అనేది అధికారం చేపడుతూ ఉంది. ఇక అంటే మనకి ఒక స్థానం పీప్రా తీసుకుంటే 2010-2020లో జేడీయూ ఇక్కడ గెలిచింది, గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. అలాగే 2015లో ఆర్జేడీ గెలిచింది. ఆ రోజు మహాగఠబంధన్ లో జేడీయూ భాగస్వామిగా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఇలా ఉన్నాయి. అలాగే ఇంకొక 2 రివర్స్ వెల్ వెదర్ స్థానాలు కూడా ఉన్నాయి. అంటే ముంగేశ్వర్ జిల్లాలోని రామ్గఢ్. శ్రీనివాస్ గారు కానీ కరెక్టే, కానీ రేపు రాబోయేటువంటి ఫలితాలు మాత్రం మార్పును సూచిస్తాయా లేకపోతే అభివృద్ధి వైపే నడిపిస్తాయా అనేది ఉంది. కానీ బీహార్ ప్రజల పల్స్ పట్టుకోవడం అయితే ఒకంత కష్టంగానే మారినటువంటి పరిస్థితి. సర్వేకి, ఎగ్జిట్ పోల్స్కి, తర్వాత రిజల్ట్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం గమనిస్తే మాత్రం చాలా వరకు డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపైతే అభ్యర్థుల భవితవ్యం అయితే తేలబోతోంది. ఇరు కుటుంబాలకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏకు పట్టం అయితే కట్టాయి మెజారిటీ సర్వేలు. గెలుపై ఇరు కూటములు కూడా ధీమాగా ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.